అయ్యప్ప మాల వేసారు అనుకోండి సార్, జనరల్గా ఏదైనా దుర్గా మాల కానీ అయ్యప్ప మాల కానీ వేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 41-42 డేస్ వాళ్ళు ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ సో మిగతా అన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉంటారు. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇంకా యుద్ధం ప్రకటిస్తారు అనుకోండి తర్వాత సంగతి. అంటే ఆ టైంలో వాళ్ళ సైకలాజికల్గా కానీ వాళ్ళ మెంటల్ ఏ విధంగా కండిషన్ ఉంటుంది సార్? మంచి పాయింట్ ఇది చాలా వంశీ. ఎందుకంటే ఈ ఏదైనా సరే మనం ఒక స్పిరిచువల్గా రిలీజియస్గా ఒక ప్రాక్టీస్ తోటి మనం చేయాలనుకున్నప్పుడు వీటిని కల్చరల్గా శాంక్షన్గానే మనకు హై ఒక రిస్ట్రిక్షన్ మెథడ్స్ ఉంటాయి. ఇది చేయాలి, ఇది చేయకూడదు. ఇది మనకి తను యాక్సెప్ట్ చేసింది కాదు, ఇప్పుడున్న ఇమ్మీడియట్ పీపుల్స్ పెట్టిన రూల్ కాదు. ఇది తనాతనంగా వస్తున్న ఒక ఆచారం లాగా. కాబట్టి వీటి యొక్క మోటివేషన్ వల్ల ఆ కొంతకాలం వీళ్ళు ఆపగలుగుతారు. బట్ యాక్చువల్లీ రికవరీ అప్పటికే కంప్లీట్ కాలే. మనము రిలీజియస్గా అడ్జస్ట్మెంట్ అయ్యాడు ఆ టెంపరీగా, విత్డ్రాల్స్ కవర్ అయ్యి ఉండొచ్చు. బట్ క్రేవింగ్ అనేది అలానే ఉంది. మన బిహేవియర్ లర్న్ చేసుకున్న బిహేవియర్ సబ్స్టెన్స్కి మళ్ళీ షాప్ చూశాడు, ఆ వ్యక్తి చూసావు. ఇంతకుముందు నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడు నేను రిలీఫ్ చేసుకోవడానికి, హ్యాపీ కావడానికి నేను డ్రింకింగ్ పోయాను. సో కాబట్టి మళ్ళీ లోన్లీనెస్, బోర్డమ్ మళ్ళీ వానికి ఆయన స్ట్రెస్ తెప్పించవచ్చు. మళ్ళీ ఆ చాయిస్ మళ్ళీ మెమరీలో క్యూలాగా వచ్చేస్తుంది. సో అగైన్ వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు. అందుకోసమే అడిక్షన్ అనేది మరలా తిరగదోలే జబ్బు. అసలైన ట్రీట్మెంటు నువ్వు మందు స్టాప్ చేయడానికి, అడిక్షన్ స్టాప్ చేయడానికి కోసం కాదు. స్టాప్ చేసిన అడిక్షన్ మళ్ళీ తిరిగి స్టార్ట్ కాకుండా ఉండడానికి.